చెప్పండి. ఇక్కడ మామూలుగా నాలా ఆక్రమణకు గురైందని చెప్తున్నారు. ఒక కంప్లెయింట్ ఆధారంగా కూల్చివేస్తున్నారు. అయితే ఒక సైడేమో కాలేదని ఒకరు, అయ్యిందని ఒకరు. మీరు ఇక్కడ స్థానికంగానే ఉంటారా? స్థానికుడినే. నా పేరు శ్రీనివాస్ నాయుడు. యాక్చువల్‌గా ఇది చేయడం చాలా మంచిదే కానీ, దీనికి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకెక్కడన్నా ప్లేసు, వాళ్ళకెక్కడైనా షెడ్ ఇప్పుడు వాళ్ళు పాలు ఇది చేసుకుంటున్నారు. కొన్ని ఏండ్ల నుంచి ఉన్నారు కాబట్టి, వాళ్ళకేదైనా ఆధారం చూపిస్తే, గవర్నమెంట్ ఏదో ఆధారం ఇస్తే చేసేది మంచి పనే. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళేమంటున్నారంటే, ఇప్పుడు లేదు మేము కొన్ని 50 ఏళ్ల నుంచి ఉన్నాం ఇది. హ్మ్. ఇది కాకుండా డ్రైనేజ్ లేదు అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ నాలా లేదు, నాలా లేదు అంటున్నారు. సరే అది ఉన్నది ఏది ఉన్నది ఇప్పుడు దాని గురించి ఇప్పుడు బడా బాబులు ఉన్నారు ఇప్పుడు అట్లాంటివి ఇల్లీగల్గా ఎన్నో కన్స్ట్రక్షన్ ఇప్పటికి ఎన్నో కంప్లైంట్స్ పోయినాయి. ఇది తప్పు ఎవరిది అంటే అధికారులది. రైట్. హ్మ్. ఫస్ట్ అధికారులను కట్టడి చేస్తే తప్ప కానీ హైదరాబాద్ అనేది ఒకటి బాగుపడదు. ఫస్ట్ అధికారులను ఇప్పుడు అధికారులను అనేది కట్టడి చేయాలి. అధికారుల మీద పెద్ద పెద్ద ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు? అన్నీ ఇల్లీగలే ఉన్నాయి. అవి ఏడు వరకు చేస్తారు అది చేయండి ముందు. ముందు అధికారులకి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుని నోటీసులు ఇస్తుందో వాళ్ళని బయటికి లాగండి. పుట్టలకించి పాము ఎట్లా బయటికి లాగుతారో అది లాగితే అప్పుడు హైదరాబాద్ అంతా ఒక సెట్ అవుతుంది. ముందు అధికారుల మీద ఇవ్వండి కంప్లైంట్. అధికారులు ఇస్తే కానీ అధికారులు చేస్తే కానీ వాళ్ళకి సస్పెండ్ చేసేయండి. వాళ్ళ ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేసేసేయండి. గవర్నమెంట్ లాక్కోండి అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక 10 ఇల్లీగల్గా పెట్టేసి సిగ్నేచర్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక నాకేం పని లేదని చెప్పి వాళ్ళని పోయి అడిగే వరకు వేరే వాళ్ళు పోయి ఇది ఒక పెద్ద టీం అనమాట. ఇది పెద్ద స్కామ్ అనమాట. హైడ్రా మీద నిజంగా కోర్టు కూడా ఒక కీలక ఘటన చేసింది. ఎట్లా అంటే నిజంగానే మీరు లేవనెత్తిన అంశమే. అధికారులను మరి ఏం చేస్తారు? ప్రభుత్వ అధికారులను వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేసేయమని చెప్పండి. ఎవరికైతే వాళ్ళ ఇంక్రిమెంట్స్ కట్ చేసి వీళ్ళకి ఇవ్వమండి, బాధ్యతలకు ఇవ్వమని చెప్పండి. వాళ్ళ కోట్లు సంపాదించారు. ఒక అధికారిని ఎవరైనా గెలిస్తే వాళ్ళని ఎవరైనా తీస్తే 100 కోట్లు 1000 కోట్లు తప్ప కానీ స్కామ్ చేసే వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు ఒక న్యాయబద్ధంగా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులతో బతికే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఎవరైనా కరప్షన్ ఆ వచ్చిన అమౌంట్ తీసుకొని ఈ బాధ్యతలకు ఇవ్వండి. అంటే మీరు మామూలుగా మీరు ఒక అవేర్‌నెస్ ఉండుండొచ్చు హైడ్రా మీద. అంటే మీరు చెప్పండి. అంటే హైడ్రా సంస్థను తీసుకురావడం ఓకే. ఒక విధంగా మంచిదైనా కూడా బట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్తుందనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే కరెక్ట్గానే వెళ్తుంది. వాళ్ళు చేసేది ఇప్పుడు చిన్నోళ్ళతో ఏం చేస్తున్నారు, బడా బాబులను తీస్తున్నారు. దానివల్ల చాలా స్వాగతిస్తుంది గవర్నమెంట్, పబ్లిక్ కూడా స్వాగతిస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు అధికారులు డబ్బులు తిని ఎవరైతే ఇది తీసుకున్నారో వాళ్ళని బయటికి లాగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ అదే. బయటికి వాళ్ళని లాగితే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారో అది తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్ ఇచ్చేసేయండి. వాళ్ళకి షెల్టర్ వస్తుంది. అవి ముందు వాళ్ళని లాగండి. రైట్. ఇంకో విషయం ఏందంటే హైదరాబాదు నిర్మాణం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. చాలా వరకు బస్సులన్నీ నిర్మాణమై ఉన్నాయి. వాళ్ళు అప్పటినుంచైనా బతుకుతా ఉన్నారు. వాళ్ళు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, వాటర్ బిల్స్ కావచ్చు, మున్సిపల్ ట్యాక్స్‌లు కావచ్చు ఇవన్నీ కడతా ఉన్నారు. అయితే ఇప్పుడు హైడ్రాని పెట్టేసి ఈ విధమైన ఇది ఓకే ఆక్రమణ అయింది అనంటే అది ఎంతవరకు వెళ్తుంది అనంటే? ఇప్పుడు ఇది ఆగది. ఇదైతే చేసిర్రో కొందరు పబ్లిక్‌కి సంతోషం ఉన్నది, పోయిన వాళ్ళకి దుఃఖము ఉంటది. దీనివల్ల ఏందంటే సిటీలో కొంచెం వాటర్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. అది వాస్తవమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గత ప్రభుత్వాలు చేసిన తప్పుకి మనం ఎంతసేపు గవర్నమెంట్ అది చేసింది, ఇది చేసింది అని ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని తీసుకోవడం వల్ల స్వాగతిస్తున్నాం. అది మంచిదే కదా! దీనికి ఏం చేయాలంటే వీళ్ళకి బాధితులకి ఏం చేయాలంటే వాళ్ళకి ఒక షెల్టర్ లాంటిది వాళ్ళకి చూయించాలి. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఇప్పుడు డబ్బున్నోనికైతే అవసరం లేదు. వాళ్ళని ఎవరైతే అధికారులు, నేను ఒకటే చెప్తాను, ఇప్పటికి కూడా అదే చెప్తున్నా, అధికారులు కోట్లు సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి తీయండి. తీసి ఈ బాధ్యతలకు ఇవ్వండి. పబ్లిక్ కూడా ఏమన్నది అప్పుడు. ముందు వాళ్ళని లాగండి. ఇప్పుడు అసలు వదిలేసి వీళ్ళని బాధ్యతలను పట్టుకుంటే ఏం లాభం? వాళ్ళు చేసిన తప్పే కదా! ఇప్పుడు నీకు వేరే సిటీస్ ఉన్నది బెంగుళూరు, ఇవన్నీ విశ్వేశ్వరయ్య అప్పట్లో చేసిన ప్లానింగ్ అది. మన నిజాం చేసిన తప్పు ఈరోజు మనం భరించాల్సి వస్తుంది ఇప్పుడు. విశ్వేశ్వర బెంగుళూరులో అప్పుడు ఖతర్నాక్. ఇప్పటికి కూడా నీకు గ్రీన్ సిటీ ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన ప్లానింగ్ చేసిరు కాబట్టి కొన్ని సిటీస్లో కొన్ని స్టేట్స్లలో వాళ్ళు ఇన్నే ఫ్లోర్స్ కట్టుకోవాలని పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ కలర్ కూడా చెప్తారు. వాళ్ళు బిల్డింగ్ కలర్ నేను చెప్పుకున్న కలర్ కాదు, వాళ్ళే ఇస్తారు. గవర్నమెంటే ఇస్తుంది, ఈ కలర్ వేయాలి నీ బిల్డింగ్ అని. అట్లాంటి రూల్స్ తీసుకురావాలి. ఆ రూల్స్ తీసుకొచ్చే వరకు కష్టం కొంచెం. కాబట్టి చేసేది స్వాగతిస్తున్నాం అందరికి. కానీ వాళ్ళకి బాధ్యతలకు ఏదైనా చేయండి. వీళ్ళేగా ఇప్పుడు అమాయకులను పట్టుకోవడం కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళని లాగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులనే లాగాలి. మా డిమాండ్ అదే.
అధికారులకు మేము ఇట్లాంటివి ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినాం. నేను కూడా ఇచ్చినాను. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మా దగ్గర ఉన్నది జీజీ చారిటీ అని ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు పెట్టుకొని వాడు డబ్బులు అవుతున్నాడు. ఇప్పటివరకు మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. అది పట్టించుకోలేదు. అదేమో బడా బాబులకు ఇది డబ్బులు ఇస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఎవరు వచ్చి చూసేది లేదు, ఏది లేదు. ఇప్పటికి కూడా 5 ఫ్లోర్లు వేసిండు. ఇప్పుడు 100 గజాలు 5 ఫ్లోర్లు వేసిండు. ఏమైనా ట్రస్ట్ పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు. ఇవి గవర్నమెంట్కి దయచేసి గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో దీన్ని ముందుకు పోతూనే ఉండాలి. ఆగొద్దు ఎక్కడ. ఏదైతే సీఎం గారు తీసుకుంటుండో వాళ్ళ తమ్ముడిదే కూడా ఆగట్లేదు. వాళ్ళ తమ్ముడిదే ఇచ్చేసిండు. ఇంకేమున్నది, కరెక్ట్ యాక్షన్ తీసుకుంటుండే దీన్ని కరెక్ట్ చేయడం చేస్తే చాలా సంతోషం, స్వాగతిస్తాం.